ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీమద్భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 6. ఏతే అనిల అని ఏతే అనిలన తవా యశ అఖిల లోక ఏతే అనిల తవా యశ అఖిల లోక తృప్తం. ఏతే అనిల తవా యశ అఖిల లోక తీర్థం. ఏతే అనిల తవా యశ అఖిల లోక తీర్థం. గాయంతి ఆదిపురుష అఖిల లోక తీర్థం. గాయంతి ఆదిపురుష అఖిల లోక తీర్థం. గాయంతి ఆదిపురుష అనుపతం భజంతే. గాయంతి ఆదిపురుష అనుపతం. గాయంతే ఆదిపురుష అనుపదం భజంతే ప్రాయ. గాయంతి ఆదిపురుష అనుపదం భజంతే ఆదిపురుష. భజంతే గాయంతి ఏతే అఖిల లోక తవా యశ అఖిల లోక తీర్థం. ఏతే అనిలన ఏతే అలిన తవా యశ అఖిల లోక తీర్థం. ఏతే అలన తవా యశ అఖిల లోక తీర్థం. గాయంతే ఆదిపురుష అనుపతం. గాయంతే ఆదిపురుష అనుపతం భజంతే ప్రాప్య అమి మునిఘన. భజంతే ప్రాప్య అమి మునిఘన. భజంతే ప్రాప్య అమి మునిఘన. మునిఘన భగవద్య ముఖ్య గూఢాం వనే అపి. భగవత్య ముఖ్య గూఢాం వనే అపి న జాయతి. భగవత ముఖ్య గూఢాం వనే అపి న జాయతి. న జాయతి అనగ ఆత్మదైవం. న జాయతి అనగ ఆత్మదైవతం. న జాయతే అనగ ఆత్మదైవతం. దీని తాలూకా మీనింగ్ తెలుసుకుందాం. ఈ వండర్ఫుల్ శ్లోకం తాలూకా అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఒరిజినల్ పర్సనాలిటీ, దిస్ బీస్ మస్ట్ ఆల్ బీ great saints and most elevated devotees of yours, for they are worshipped you by following you along the path of chanting your glory, which are themselves holy place for the entire world. Though you have disguised yourself within this forest, O sinless one, they refuse to abound you their worshipable Lord. అంటే దీని తాలూకు అర్థం ఏంటంటే, ఏతే అనలయ తవా యశ అఖిల లోక తీర్థం
అఖిల లోకతీర్థం ఘాయంతి ఆది పురుష. అంటే ఎలాగైతే మకరందాన్ని గ్రోలడానికి, ఎలాగైతే హనీబీస్ మకరందాన్ని గోలడానికి ఎలాగైతే ఆ చిన్న చిన్న హనీబీస్ ఎలాగైతే ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి ఎలాగైతే ఏతే అనల తవాయష అంటే నీ నామం తాలూకా మకరందాన్ని, నీ పేరు, నీ పాపమంటని నీ నామం తాలూకా మకరందాన్ని గ్రోలడానికి ఆ తేనెపట్టుని ఎలాగైతే తేనెపట్టుని ఎలాగైతే ఆ హనీబీస్ వదలకుండా ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూలనున్నా సరే ఎలాగైతే హనీబీస్ వెళ్ళి ఆ తేనెని గ్రోలి తేనె తాలూకా మకరందాన్ని భుజించడానికి ఎలాగైతే ప్రయత్నిస్తాయో అలాగే ఏతే అనల తబాయష అఖిల లోక తీర్థం ఘాయంతి ఆది పురుషుతం. అంటే అలాగే యశో ఏతే అఖిల తవాయష అఖిల లోక తీర్థం గాయంతి ఆది పురుష అంటే నీ నామాన్ని గాయంతి ఆది పురుష. నువ్వు ఆదిపురుషుడు అయి ఉన్నప్పుడు నీ తాలూకా నామాన్ని అందరూ కూడా గ్రోలడానికి ప్రయత్నిస్తున్నారు ఓ పరమాత్మ అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకం. అనుపతం అంటే నీ తాలూకా నడవడికని వాళ్ళు కూడా నీ తాలూకా నడవడికని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని అదే నడవడికలో వాళ్ళు కూడా భజంతి ప్రాప్య అమి మునిగణ భజంతి ప్రాప్య అమి మునిగణ. అమి అంటే ఎక్కువగా, అమి మునిగణ అంటే మునులు ఋషులు కూడా భవాద్య ముఖ్య గుదం ముఖ్య గూఢం ముఖ్య గూఢం అంటే మునిగణ భవాద్య మునిగణ వనే అంటే భవాద్య మునిగణ ప్రాప్య అమి మునిగణ భవాద్య ముఖ్య అంటే మునిగణ ముఖ్య అంటే మునుల్లో ఉన్న ముఖ్యులైన వాళ్ళందరూ కూడా మునిగణ ముఖ్య గూఢాం అంటే హిడెన్. గూఢాం వనే అంటే వాళ్ళు కుటీరాల్ని వాళ్ళన్నీ వనం అంటే ఇప్పుడు కాలంలో కాకుండా చాలా పురాతనమైన కాలంలో ఉన్న శ్లోకం కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే అడవుల్లోని వాటిలోని చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకొని మునులు వాళ్ళు కూడా ఋషులు ఈ ప్రపంచానికి వేరుగా వాళ్ళు మట్టుకు వాళ్ళు ప్రకృతితో సహజీవనం చేస్తూ ఉండేవారట, ప్రకృతితో కలిసి జీవించేవారట. అందుకే వాళ్ళకి రోగాలు కానీ లేకపోతే అంత ప్రకృతి సహజంగా ఉండేవి కనుక వాళ్ళకి రోగాలు కానీ ఇబ్బందులు కానీ ఎప్పుడు కూడా ఉండేవి కాదట. అందుకే గూఢాం అంటే ఈ ప్రపంచానికి వదిలి వాళ్ళు దూరంగా వాళ్ళ మటుకు వాళ్ళు సైలెంట్గా జీవిస్తూ ఉండేవారట. గూఢాం వనే అపి నజాయతి అనగా అంటే ఆ అడవుల ప్రాంతాల్లో ఉండడం వల్ల దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి పాపం అంటే ఏమిటో తెలియదట. నజాయతి వనే అనగా ఆత్మదివ్య అంటే ఎప్పుడు కూడా ప్యూర్ సోల్స్ తోటి ఉండేవారట. ఎందుకు ప్యూర్ సోల్స్తో ఉండేవారు అంటే వాళ్ళు ఈ ప్రకృతితో కలిసి సహజీవనం చేస్తూ ఉంటున్నారు తప్ప ఆ దైవనామ సంకీర్తన చేసుకుంటూ ప్రకృతితో కలిసి మమేకమై సహజీవనం చేసుకుంటూ ఉంటున్నారు, ప్రకృతితో సహజీవనం చేస్తున్నారు, నేచురల్గా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. అంటే రాజుల్లాగా లేకపోతే ఇంకెవరిలాగో పెద్ద పెద్ద వాళ్ళలాగా బంగారాలు వీటన్నిటి వెంట కాకుండా ప్రకృతితో జీవిస్తున్నారట. ప్రకృతితో జీవిస్తూ దైవనామాన్ని జపిస్తూ ఉండడం వలన వాళ్ళు ప్యూరెస్ట్ సోల్ అయి ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ మనకి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవతంలో తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.